బనకచర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు కామెంట్స్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టు డిపిఆర్ఏ ఇంకా సిద్ధం కాలేదు, కానీ కేంద్రం నిధులు ఇచ్చినట్లు హరీష్ ఊహించుకుంటున్నారని ఆయన అన్నారు. హరీష్ రావు ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్న కిషన్ రెడ్డి నీటి వాటాల్లో తెలంగాణకు ఎలాంటి అంజాయం జరగనివ్వమని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించినటువంటి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ కడుతున్నా చూసి చూడనట్లు వివరించడమే కాక నిధులు ఇస్తుంది, దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఎందుకు కేంద్రం ఈ విధంగా వివరిస్తున్నది కేంద్రం పైన బీఆర్ఎస్ నేతలు చేసే ప్రధాన ఆరోపణ. ఇంకా దానికి సంబంధించినటువంటి డిపిఆర్ఏ ఇవ్వలేదు. వాళ్ళు ఊరికనే నిర్మాణం జరుగుతుంది, నిధులు ఇచ్చినట్టు ఆయన ఊహించుకుంటే జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులు ఒక నీటి చుక్క కూడా తగ్గకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రతి పని ఏ రాష్ట్రమైనా, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా, కర్ణాటక రాష్ట్రమైనా, మహారాష్ట్ర రాష్ట్రమైనా, అన్ని రాష్ట్రాలకు కూడా తప్పకుండా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయం చేస్తుంది. దానికి పెద్ద హరీష్ రావు గారు కింద మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరేమో అసలు అనుమతులు లేవు, డిపిఆర్ లేదని మీరు అంటారు, కానీ అక్కడ అనుమతులు ఇచ్చేసారు. సిడబ్ల్యూసి అనుమతులు లేకున్నా, అపెక్స్ కమిటీ అనుమతులు లేకున్నా 50% ఖర్చును బేరీ చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని అక్కడ ముఖ్యమంత్రి ప్రకటిస్తుండు. ఇందులో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకముందే సీఎం ప్రకటించడంలో నిజం లేదా అనేది వాళ్ళ క్వశ్చన్. ఆయన ప్రకటించుకుంటే దానికి మేము బాధ్యత కాదు. ఇప్పుడు కేసీఆర్ కూడా చాలా ప్రకటించుకున్నాడు, అనేక రకాల ప్రాజెక్టులు ఆయన ప్రకటించి 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం కట్టాడు. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు. ఇదే విషయంలో మీ పైన కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ నుండి రిప్రజెంటేషన్ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ అంశాన్ని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లాలి, వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉంది, వాటిని ఆపాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అది మేము చేయాల్సిన పని చేస్తాం, దానికి హరీష్ రావు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు తప్పకుండా మేము ఏం చేయాలో చేస్తాం. మేము హరీష్ రావు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా చెప్పాలంటే మేము తెలంగాణ ప్రజలకు చెప్పుకుంటాం. కేంద్ర ప్రభుత్వం కేంద్రం వద్ద ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేసేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతుంది, ఏమంటారు దీన్ని? చేయని ఏమవుతుంది, వాళ్ళకి అప్పుడప్పుడు టైంపాస్ టూరిజంకి వస్తారు. రాని కాంగ్రెస్ పార్టీతో కలిసి స్నేహం చేసినప్పుడు, సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి భోజనం చేసినప్పుడు, సోనియా గాంధీకి ఇంటికి వెళ్ళి సాష్టాంగ ప్రమాణం చేసినప్పుడు, ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చారో ఆ రోజు మీరు తెలంగాణకి ఇంకో ప్రాజెక్టు ఎందుకు అడగలేకపోయారు, ఎందుకు అందులో రాయించలేకపోయారు బైఫర్కేషన్ యాక్ట్లో? కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ అడిగినా కూడా ఎలాంటి అభివృద్ధికి ఇక్కడ జాతీయ హోదా ఇవ్వట్లేదు. మూసీ నది కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఎత్తిపోత పథకాలకు కూడా 10 ఏళ్లలో కేంద్రం నుండి ఎలాంటి నిధులు ఇవ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 50% జాతీయ హోదాతో నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతున్నది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ ముచ్చట లేకుండా మాట్లాడే పరిస్థితి లేదు. ప్రతిరోజు ఉదయం లేస్తే సాయంకాలం వరకు భారతీయ జనతా పార్టీని విమర్శించడమే రెండు పార్టీలకు అలవాటైంది. ఏ నాయకుడు మాట్లాడినా కూడా, అది డాడీకి ఉత్తరం రాసినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడినా, కేసీఆర్ కుటుంబం మాట్లాడినా, బీజేపీ కేంద్ర బిందువు అయింది. ఈ రెండు పార్టీలు కూడా అధికారంలో ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. కాబట్టి సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నది, ఇప్పుడు భూముల పేరు మీద, కాంట్రాక్టర్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ దోచుకున్నది. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించారు. ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభం ఉంది. దీనికి రెండు పార్టీలు కారణం. కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. చూసుకోవచ్చు, ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈరోజు బీజేపీని విమర్శిస్తున్నాయంటే కేవలం బీజేపీ విమర్శించలేని పరిస్థితుల్లో ఆ పార్టీలు ఉన్నాయి. రేపు రాబోయేది ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. రేపు తెలంగాణలో అధికారంలో రాబోయేది బీజేపీ అంటూ కూడా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కెమెరామెన్ పరశురామ్తో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.